నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. విజయవాడ, విశాఖపట్నం మెట్రోలకు 100% సాయం చేయాలి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులు ఆమోదించండి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్గర్కు సీఎం చంద్రబాబు వినతి. ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నా. చేసిన పని ప్రజలకు చెప్పుకోవాలి. అప్పుడే ఓట్లు పడతాయి. 2004, 2019లో అభివృద్ధి ఆకాంక్ష మునిగి ఓడిపోయాను. తప్పితే ప్రతిపక్షాలు ఓడించలేదు. మోదీ నాయకత్వంలో దేశంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయం. రిపబ్లిక్ రిపబ్లిక్ టీవీ చర్చ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కీలకం. చేయగలిగే పనులపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే రాష్ట్రం మరింత వృద్ధిలోకి. సీఎం చంద్రబాబుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన. ఏపీ భవిష్యత్తు మార్చాలన్నదే నా కల. అందుకే భారీ లక్ష్యాలున్నాయన్న చంద్రబాబు. మాజీ మంత్రి దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ. మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ. వ్యవహారమంతా శర్మిల వెనక నుండి నడిపిస్తున్నారు. ఆమెపై ఒకప్పటి ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవు. న్యాయం కోసమే ఈ పిటిషన్. ఎస్సీఎల్టీకి నివేదించిన జగన్. సరస్వతి పవర్ వాటాలో వివాదం. వివేక్ హత్య కేసు సాక్ష్యాల మరణాల వెనుక నిందితుల ప్రమేయం. 5 ఏళ్లలో 5గురు మృతి చెందడం విసుగొలుపుతుంది. సాక్షులు ఎందుకు, ఏ పరిస్థితిలో చనిపోయారో దర్యాప్తు కొనసాగిస్తాం. సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం. రంగన్న పోస్టుమార్టం నివేదిక వచ్చాక దర్యాప్తు ముమ్మరం. వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఆ వీడియో నాదే, గొంతు మాత్రం నాది కాదు. ఏం మాట్లాడానో నాకు గుర్తులేదు. వీడియో చూపించండి. విచారణలో గొర్రెల మాధవ్ సమాధానాలు. 200లకు చేరిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. ప్రజాసేవే ఎన్టీఆర్ ట్రస్ట్ పరమావధి. విజయవాడ ట్రస్ట్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో నారా భువనేశ్వరి. ఆంధ్ర నారి ఈ వ్యాపారి. స్వయం సహకార సంఘాల ఆధ్వర్యంలో ఒకే రోజు 5 కోట్ల ఈ వ్యాపారం. మార్కాపురం వేదిక రేపు గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు. వివిధ రకాల ఉత్పత్తుల విక్రయాలను రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాయి. ఈ నెల 8న ప్రకాశం జిల్లా మార్కాపురం వేదిక కానుంది. 5 కోట్ల విలువైన ఉత్పత్తులను ఆ రోజున కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓఎస్సీడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించినారు. ఇప్పటికే 3 లక్షల ముందస్తు ఆర్డర్లు వచ్చాయి. విక్రయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురంలో బటన్ నొక్కి ప్రారంభిస్తారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలు ఏకాలను ఎక్కడికక్కడే పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. గత ఏడాది ఆగస్టులో 23 ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పి ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను ఒకే రోజున భారీ ఎత్తున విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనున్నాయి. అటు కేఫ్, ఇటు అరకు కాఫీ. డ్వాక్రా మహిళలతో అవుట్లెట్ ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకారం. హైకోర్టుకు టోకరా వేసిన బోరుగడ్ల. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో బురిడి. తల్లికి అనారోగ్యమని మధ్యంతర బెయిల్ పొందిన వైనం. ఆ సర్టిఫికెట్లు తాము ఇవ్వలేదని ఆసుపత్రి యాజమాన్యం. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టు తప్పుదారి పట్టించి పోలీసులు గుర్తించారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి ఓ కేసులో మధ్యంతరం బెయిల్ పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పోలీసులు న్యాయవర్గాలు చర్చనీయంగా మారింది. అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో రాజమహేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఫిబ్రవరి 14 హైకోర్టు పిటిషన్ వేశాడు. పరిశీలించిన న్యాయస్థానం ఈ నెల 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 28వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు బోటుగాడు అనిల్ లొంగిపోయాడు. మరోసారి బెయిల్ కోరారు. అనంతరం మార్చి 1న అనిల్ కుమార్ మరో పిటిషన్ వేశాడు. గతనిచ్చిన మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరాడు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ పద్మావతి బోరుగడ్డ ఒకడే కుమారుడని, ప్రస్తుతం చెన్నైలో అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నందుకు ఆమెకు 2 వారాల పాటు వైద్య సాయం అవసరం ఉందన్నారు. ఈ వాదనలు బలం చేకూర్చేలా గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రఘుశర్మ ఇచ్చినట్టు మెడికల్ సర్టిఫికేట్ కోర్టు ముందు ఉంచారు. ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స కోసం చైనా అపోలో ఆసుపత్రి చేర్పించాలని అవసరం ఉందని సర్టిఫికేట్లో పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసుల తరపున ఏపీసీ వాదనలు వినిపిస్తూ మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికత విషయాల్లో తనకు ఎలాంటి సమాచారం లేదని, ఏపీసీ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికత తేల్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అది తప్పుడు ధృవపత్రం తేలితే న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
మార్చి 11 వరకు అనిల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రంలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. అప్రమత్తమై ఆరా తీసిన పోలీసులు అనిల్ కుమార్ తల్లి పద్మావతి ఆసుపత్రి చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్నాయి. పోలీసులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని మార్చి 1 అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు? అసలు ఎవరు ఎక్కడ ఉంటారని ఆరా తీయడం ప్రారంభించారు. మధ్యంతర బెయిల్ ఉత్తరాలు పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులు సంప్రదించారు. తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని, తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది. తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ టీవీ రవిశర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజుల నుంచి బోరగడ్డ ఎక్కడ ఉంటారని ఆరా తీస్తున్నారు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ల న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ అడ్డగోలుగా అమ్మేశారు. అప్పుల కోసం తాకట్టు పెట్టేశారు. వైకాపా ప్రభుత్వ వ్యవహారంపై నివేదిక సిద్ధం. శాసనసభలో సీఎం ప్రకటన. ఈ ఏడాదిలోనే విశ్వవిద్యాలయ పోస్టుల భర్తీ, పరిశోధన సృజనావిష్కరణలు పెంచే ప్రయత్నం. మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. పోలవరం పనులు 5 ఏళ్ల నిర్లక్ష్యంతో 50,000 కోట్ల నష్టం. డిసెంబర్ నాటి డయాఫ్రమ్ వాల్ పూర్తి. మంత్రి రామానాయుడు. నియోజకవర్గ పునరుజ్జీవనపై కేంద్రం స్పష్టతనివ్వాలి. పోలవరం ఎత్తు తగ్గింపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజీ లేదు. వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాజీ సీఎం జగన్. కోలుకోవడానికి మరిన్ని నిధులు కావాలి. వెంటిలేటర్లపై రాష్ట్రం, కేంద్ర చికిత్సలతో ఉపశమనం. కానీ ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ప్రధాని మోడీ అధిక మంది సహకరిస్తున్నారు. ప్రపంచ చరిత్ర ప్రతి ఒక్కరూ చదవాలి. వెంకటేశ్వరరావు బుక్ రాస్తారనుకోలేదు సీఎం. బాబుతో వైరం ఒకప్పుడు ఉండేది. దగ్గుబాటి. ఎవరో చెబితే చేస్తారా? మరి నీ బుద్ధి ఏమైంది? సోషల్ మీడియా పోస్టులపై వెంకయ్య ధ్వజం. ఎక్సైజ్ కమిషనరేట్లో ఎమ్మెల్యే హల్చల్. డైరెక్టర్ను గెరవ చేసిన చదలవాడ అరవింద్ బాబు. డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తొలగింపునకు డిమాండ్. తానిచ్చిన జాబితాలో వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి. అప్పుడే చాంబర్ నుంచి వెళ్తానంటూ సోఫాలో బెటాయింపు. మంత్రి కొల్లు ఎమ్మెల్యే జీవి ఫోన్తో మాట్లాడిన బైకేతర్. మాయమైపోయాడు. బోర్గడ్ అనిల్ గ్రేట్ ఎస్కేప్. బెయిల్ కోసం హైకోర్టుకు బురిడి. తల్లి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు. గత నెల 15వ తేదీన ఆయనకు బెయిల్. రాజమండ్రి జైలు నుంచి గుట్టుగా విడుదల. బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ హైకోర్టుకు. తల్లి చెన్నైపోలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికేట్. ఈ నెల 11 వరకు బెయిల్ పొడిగింపు ఇచ్చిన కోర్టు. చివరికి అది ఫేక్ సర్టిఫికేట్గా నిర్ధారణ. బోర్గడ్ అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? 11 జైలు తిరిగి వస్తాడా రాడా? ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అప్రధానమైన అమెరికా, భారత్ గుర్తించాయి. బ్రిటన్లో విదేశాంగ మంత్రి జయశంకర్. శ్రీశైలం ఫుంజ్వాల్ వద్ద ఆ గొయ్యిని తక్షణం పూడ్చండి. డ్యాం భద్రతకి ప్రమాదం. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం ఆదేశం. 2 రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. మరమ్మతులు ఇంత జాప్యం ఎందుకు? శ్రీశైలం, గుండెకమ్మ, రేవడ, కాటన్ బ్యారేజ్ పనులు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ రెడీ. 480 కోట్ల స్కీమ్లో కొనసాగుతారా లేదా? ఏపీని నిలదీసిన జలసంఘం. వడ్డీ అధికంగా ఉందనడంపై అసహనం. వానాకాలం వచ్చేలోపు పనులు చేయాలని నిర్దేశం. నేటి నుంచి రంగంలోకి జలవనరుల శాఖ. సిడిడబ్ల్యూఆర్సీపై 7 కోట్లు ఇవ్వడానికి రెడీ. తండ్రే ఉరిగొలిపాడు. పరువు హత్య కేసులో పెద్దల్లుడు కూడా. భారతిని అల్లుడితో కలిసి చంపిన తండ్రి. చేతికి తాడిచ్చి ఉరేసుకోవాలని గదింపు. కాలు నేలకు తాగ్గా ఉరితాడును పైకి కట్టిన వైనం. మృతదేహంతో పాటు ఆధార్ పుస్తకాలు, సర్టిఫికేట్లు దహనం. ఇద్దరిని అరెస్ట్ చేసిన కాసాపురం పోలీసులు. వనజాక్షి ఇదేం పని? తహసీల్దార్ వనజాక్షి భర్త, బంధువులు భూములు తప్పించడానికి ట్రాన్స్కోపై ఒత్తిడి. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అలైన్మెంట్ మార్పు. 33 ఎకరాల వనజాక్షి భర్త, బంధువుల భూముల నుంచి లైన్ వెళ్లకుండా మార్పు. సామాన్య రైతుల భూముల్లోకి అలైన్మెంట్ మారడంతో కోర్టుకెళ్లిన రైతులు. ప్రభుత్వ విచారణ ఆదేశించిన గుడివాడ ప్రజల వినతి. విమానాశ్రయాలు కలకల. జనవరిలో భారీగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య. విజయవాడలో 46%, విశాఖలో 33.8% పెరుగుదల. ఎన్జీ రంగావరం స్టేట్లో వైసీపీ రాజ్యం. కీలక విషయాల్లో మాజీల మాటే చెల్లుబాటు. నెలల తరబడి సెలవులు ఉన్నా పట్టించుకోరు. బదిలీలు, ప్రమోషన్లు ఇన్ఛార్జ్ వీసీలదే ఇష్టరాజ్యం. అమ్మ ఒడిపై జగన్ కనికట్టు. కోతలు కోసి కూడా ఇచ్చినట్టు ప్రచారం. తల్లులకు మొత్తం 8,000 కోట్ల ఎగవేత. 5 ఏళ్లలో 26,010 కోట్లు ఇచ్చామన్న జగన్. తల్లుల ఖాతాల్లో చేరింది 23,833 కోట్లే. 5 ఏళ్లలో పథకం అమలు చేసింది 4 సార్లే. చివరి ఏడాది 6,000 కోట్లు ఇవ్వని వైనం. అయినా ఏటా 15,000 ఇచ్చినట్టు కలరింగ్. అసెంబ్లీలో వాస్తవాలు బయటపెట్టిన ప్రభుత్వం. విద్యార్థుల ఆత్మహత్యకు అడ్డుకట్ట. మన పిల్లలు జరిగినట్టు ఆ ఘటనలు చూడాలి. మానవత్వంతోనే వ్యవహరించాలని అధికారులను కోరా. ర్యాగింగ్, ఫీజులు ఒత్తిడి, చదువుల భయమే కారణం. తల్లిదండ్రులు, ప్రైవేట్ యజమానులదే బాధ్యత. కౌన్సిలింగ్, అమెరికా సంస్థలతో సంప్రదింపులు. విద్యాలయాల్లో స్కూల్ వెల్నెస్ టీంల ఏర్పాటు. ఈ ఏడాది యూనివర్సిటీలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. శాసనమండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. నాడు రైతుకు వైసీపీ సర్కార్ ద్రోహం. అరకొరగా ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వలేదు.
ధాన్యం బకాయిలు 16,074 కోట్లు చెల్లించాం. ఇప్పుడు 48 గంటల్లోనే ఇస్తున్నాం. వ్యవసాయ సంస్కరణలు తీసుకొస్తాం. అసెంబ్లీలో మంత్రి మనోహర్. దేశ భవిష్యత్తుకు యువతే పెట్టుబడి. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. 2040 నాటి ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్. రిపబ్లిక్ ప్లేన్. థ్యాంక్ యూ.